హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సంధ్య. ఇవాళైతే మేమైతే పెళ్ళికి వెళ్తున్నాం. సో సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయింది. సో నా ముందున్న క్లైమేట్ అందాలను అయితే నేను ఆస్వాదించడం కానీ మీతో షేర్ చేసుకుంటే బాగుంది అనిపించింది. సో చూసేయండి. సో మీరైతే అనుకుంటారు కదా, పెళ్ళికి అని చెప్పావు కదా, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవా అని అంటారు. సో నేనైతే చెప్పేస్తా. ఒడిశాలోని మురతలి అనే విలేజ్కి అయితే మేము మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. సో మధ్యలో అయితే ఇలా మారిన ఎన్విరాన్మెంట్ అయితే కనిపించింది. సో నేను ఆగలేక మీకు చూపిద్దామని వీడియో అయితే నేను తీశాను అనమాట. సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు అయితే ఇంకా రైన్ పడుతుందేమో అని అనుకున్నాం. బట్ రైన్ పడకుండా నేచర్ అయితే ఇలా అందంగా అయితే మారింది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ మీరైతే ఇప్పుడు అంతా చూస్తున్నారు కదా, అదంతా అయితే ఒడిశా సైడ్ ఉన్న ఏరియాస్ అనమాట. చాలా పీస్ఫుల్గా అండ్ ఆల్సో చాలా క్లీన్గా అయితే ఉంటాయి. సో అందుకని అలానే మా విలేజ్కి అయితే ఒడిశా బార్డర్ చాలా దగ్గర అనమాట. అండ్ అలానే ఒరిస్సా సైడ్ చాలా పార్కులు అండ్ వాటర్ ఫాల్సెస్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. సో అందుకని మేము అప్పుడప్పుడు అయితే ఇలా జర్నీస్ చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఇది మా చుట్టాలు పెళ్ళి అవ్వడంతో మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాం. అండ్ మేమంతా ఒక బ్యాచ్గా కలిసి అయితే వెళ్ళామన్నమాట ఆ పెళ్ళికి. అండ్ ఆల్సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా లాంగ్ ట్రిప్కి అయితే వెళ్ళాం. సో మేమైతే ఇక్కడ పెళ్ళికి అయితే అందిపోయాం. ఇక్కడైతే అందరూ చాలా హడావిడిగా ఉన్నారు. సో అందుకే మేమైతే వాళ్ళని డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. సో అంతేనమాట. ఇంతటితో మా జర్నీ అయితే క్లోజ్ అయింది. సో అటు నుంచి వచ్చేటప్పుడు కొన్ని రిఫరల్ పిక్స్ కూడా తీసాను, మీతో షేర్ చేసుకుందామని అయితే. సో ఇంతటితో మా జర్నీ ముగిసిందనమాట. సో ఉంటా, బాయ్ బాయ్.